హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సరితాస్ డైలీ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీ ఆదరాభిమానాలు ఇలానే ఉంటాయని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మేమైతే లేపాక్షికి వెళ్తున్నాము. సో ఇదే ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళడం. 2025 అక్టోబర్లో వెళ్తున్నాము. సో మాతో పాటు మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. రోడ్డు అయితే చాలా బాగుందండి. ఇది ఆర్చ్ స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడి నుంచి మనము లేపాక్షికి వెళ్ళడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆర్చ్కి ముందు నంది ఉంటుంది, ఆర్చ్ పైన జటాయు ఉంటుంది. సో రోడ్డు చూడండి బాగానే ఉంది. సో ఇక్కడి నుంచి వెళ్ళడానికి బస్సు కానీ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే లేదు, బై ఓన్ వెళ్ళాలి. హిందూపూర్ నుంచి 15 కిలోమీటర్స్ రేడియన్స్లో ఉంటుంది లేపాక్షి. లేపాక్షిలో మనం ఏమేమి చూడబోతున్నాం, ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఏమేమి వింతలు ఉన్నాయి చూసేద్దాం. సో ఇక్కడి నుంచి మనమైతే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడే లేపాక్షి విలేజ్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. బోర్డు కూడా పెట్టున్నారు డైవర్షన్కి. స్ట్రైట్ వెళ్తే ఏ ఊరు వస్తుందో తెలియదు నాకు ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడి నుంచి మనం విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోతామండి. చూడండి చాలా బాగుంది విలేజ్ అయితే, కొంచెం గ్రీనరీగా బాగుంది. లేపాక్షి విజిట్ చేయడానికి బెస్ట్ టైమింగ్స్ అంటే అక్టోబర్ నుంచి మార్చి అని చెప్తారు. లేపాక్షి ఊర్లోకి అయితే మనం వచ్చేసామండి. సో ఇక్కడ చూడండి లెఫ్ట్లోనే జటాయువు కనిపిస్తూ ఉంది. సో ఇది లెఫ్ట్ ఉంటుంది, దీనికి రైట్ సైడ్లో ఏకశిలా నంది ఉంటుందండి. సో ఇది ఒకే స్టోన్తో చేశారంట, ఓల్డ్ నెంబర్ 1 ఏకశిలా నంది. జటాయువుకి రాముడు మోక్షం ప్రసాదించిన ప్రదేశం ఇదేనంట. రావణాసురుడితో పోరాడి పడిపోయిన జటాయువుని రాముడు వచ్చి లేపక్షి అనడంతో ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చిందంట. ఇప్పుడు ఏకశిలా నందిని చూసేద్దాం రండి. ఇదే అండి స్టార్టింగ్లోనే మనకి కనిపించే ఏకశిలా నంది. ఇది ఒకే ఒక స్టోన్తో చేశారంట, సింగిల్ స్టోన్ మేడు. సో ఇది 20 ఫీట్ హైట్, 30 ఫీట్ లెంత్ ఉంటుందంట. ఏకశిలా నంది దగ్గర ఎంట్రన్స్లో ఇక్కడ పూజ అయితే చేస్తున్నారండి. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికైతే చెప్పులు బయటే వదిలిపెట్టాలి. అందులో బోర్డు కూడా పెట్టున్నారు. నంది విగ్రహాన్ని తాకొద్దు అని బోర్డు పెట్టారు, కానీ యాక్చువల్గా ఎవరు అయితే ఫాలో అవ్వట్లేదు, అందరూ టచ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏం లేదు, అక్కడ ఎవరు రిస్ట్రిక్ట్ కూడా చేయట్లేదు, బట్ బోర్డు అయితే పెట్టున్నారు. సరౌండింగ్స్ అంతా చాలా నీట్గా ఉందండి, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి అందరూ దగ్గరికి వెళ్ళి టచ్ చేసి మరీ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఎక్కువ జనాలు అయితే ఏమీ లేరండి మేము వెళ్ళిన టైంలో. బాగా ఎండగా ఉన్నింది ఆ రోజు. సో మేబీ ఆ రీజన్ వల్ల ఎక్కువ మంది ఏమీ లేరేమో. సో మేమైతే చుట్టుపక్కల తిరిగి మొత్తం చూసాము. నందికి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లోటస్ పాండ్ ఉందంట. మేమైతే వెళ్ళడం మిస్ అయ్యాము. యాక్చువల్గా మాకు తెలీదు అక్కడ ఉంది అని, మేము మొత్తం తిరిగి అయితే చూడలేదు. సో నంది దగ్గరే మొత్తం తిరిగి చూసాం, కానీ మాకు తెలీదు, అందుకే వెళ్ళలేదు. సో మేము అక్కడి నుంచి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు పార్కులో, ఎండ కూడా పట్టించుకోవట్లేదు మా చిన్నదైతే. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే వీరభద్రస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో కార్ పార్కింగ్ అయితే 80 రూపీస్ తీసుకున్నారు, కానీ అక్కడ పార్కింగ్ అయితే పెద్దగా ఆర్గనైజింగ్గా ఏం లేదండి. సో 80 రూపీస్ నాకైతే టూ మచ్ కాస్ట్ అనిపించింది. పార్కింగ్ అలాట్ చేసిన ప్లేస్ మీరు కూడా ఒకసారి చూసేయండి. అన్ని టెంపుల్ ముందే కొంచెం రోడ్డుకి అటు ఇటు మాత్రమే ఉంది ప్లేస్, ఎక్కువ ప్లేస్ అయితే లేదు. సో మేమైతే ఇక్కడ మా చెప్పులన్నీ వదిలేసి వెళ్ళాము. యాక్చువల్గా టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర కూడా ఉంది, మాకు తెలియక మేము ఈ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడే వదిలేసేసాము. ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన డెక్ అండి. మేము ఇటు నుంచి ఎంట్రన్స్ అనుకున్నాము, కానీ అటు కాదు, ఆ పక్కకు వెళ్ళాలి. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఆ ఎండకి చెప్పులు అక్కడే వదిలేసి నడవడానికి మా పాప అయితే ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. అక్కడ ఎలా ఉందో ఏంటో చూసి అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ టెంపుల్ని 16th సెంచరీలో విరూపన్న, వీరన్న అనే ఇద్దరు బ్రదర్స్ నిర్మించారంటండి. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి. వెళ్దాం పదండి, లోపల ఏమేముందో చూద్దాం. గుడి లోపలికి రాగానే ఫస్ట్ మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. చాలా హైట్ ఉందండి, చాలా బాగుంది ధ్వజస్తంభం. సో గుడి అంతా తిరిగి చూద్దాం రండి. గుడి మొత్తం రాళ్లతోనే కట్టారండి, చాలా బాగుంది. ఆ శిల్పకళ చూడడానికి ఎంత బాగుందో. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ డేస్లోనే వాళ్ళు అంత బాగా కట్టారంటే, ఇప్పుడు మనకుండే టెక్నాలజీ అంతా వాళ్ళకి కానీ ఇచ్చామంటే ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో కదండి. ఏమంటారు?
ఈ రక్తపు మరకలు చూడండి. విరూపన్న తన కళ్ళని తానే పొడి చేసుకొని విసిరి కొడితే పడ్డ రక్తపు మరకలంట. ఇదేనండి నిర్మాణం పూర్తవకుండా వదిలేసిన కళ్యాణ మండపం. ఈ రాజుగారి అనుమతి లేకుండా ఆలయ నిర్మాణానికి రాజనిధులు ఉపయోగిస్తున్నారని విరూపన్న వ్యతిరేకస్తులు రాజుగారికి చెప్పడంతో విరూపన్న తన కళ్ళను తానే పొడి చేసుకొని అలా గోడకు విసిరేశాడంట. బ్రిటిష్ వాళ్ళు ఆ బ్లడ్ మరకలు నిజమా కాదా అని DNA టెస్ట్ చేస్తే అది నిజంగానే మానవ రక్తం అని నిర్ధారించారంట అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పటికీ అవి చెక్కుచెదరకుండా అలానే గోడకు ఉండడం చాలా మిరాకిల్. కనిపిస్తున్న స్తంభాల మీద ఉన్న డిజైన్స్ ఇప్పటికీ చీర డిజైన్స్లలో ఉపయోగిస్తున్నారంట. ఇవేనండి సీతమ్మ వారి పాదాలు. ఈ పాదాల్లో ఎప్పుడూ నీరుంటుందంట. ఇదే అండి వీరభద్రస్వామి టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఈ మధ్యలో ఉండేదే నాట్య మండలి అంటారంట. అక్కడ గైడ్ చెప్తుంటే విన్నాను. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. లోపలికి రాగానే రైట్ సైడ్లో దుర్గాదేవి అమ్మవారు ఉంటారు. ఇదేనండి వీరభద్రస్వామి వారి గర్భగుడి. స్వామివారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇదేనండి నాట్య మండలి. చాలా బాగుంది. ఇది 70 స్తంభాలతో నిర్మించిన మండపం అంట. చాలా బాగుంది. ఇక్కడ అన్ని శిల్పకళ అంతా వచ్చేసి నాట్యం చేస్తున్నట్లు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్నట్లు చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇక్కడ చూసేయచ్చు వీడియోలో. ఇక్కడ చూడండి ఈ శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో. అప్పట్లోనే ఇంతటి అందమైన శిల్పకళను చెక్కారంటే వాళ్ళు ఎంత గ్రేటో కదా అసలు. చూస్తుంటే చూస్తున్నంతసేపు అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఈ మండపంలోనే మనకి హ్యాంగింగ్ పిల్లరు కనిపిస్తుందంట. సో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఫైనల్గా హ్యాంగింగ్ పిల్లర్ దగ్గరకైతే వచ్చామండి. ఇక్కడ ఇద్దరు క్లాత్ పెట్టి దాన్ని అవతలికి ఇవతలికి తీయాలని ట్రై చేస్తున్నారు. బట్ 1 పాయింట్లో అది కిందకి తాకుంది. సో క్లాత్ అయితే సైడ్కి రావట్లేదు. అక్కడ ఏదో కాయిన్స్, కొబ్బరి చిప్పలు విరుక్కొని ఉన్నాయంట. ఆ బాబు తీయడానికి ట్రై చేశాడు. అప్పట్లో బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రాజు ఒకరు మధ్యలో ఏదో రాడ్డు పెట్టి కన్స్ట్రక్ట్ చేశారు. లేదంటే ఇలా ఎలా హ్యాంగ్ అవుతుంది అని డౌట్తో బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తే సైడ్ అంతా క్రాక్స్ వచ్చి అన్ని స్తంభాలు ఊగడం స్టార్ట్ చేశాయంట. అందుకని వదిలేశారు. సో ఈ పిల్లర్ అయితే ఒక పక్కకి వాలినట్లు ఉంటుంది. మీరు ఇక్కడ చూసేసి మండపం సీలింగ్కి అంతా మన పురాణాల పెయింటింగ్స్ వేసున్నారండి. ఫైనల్గా నేను మా పిల్లలు కలిసి కూడా కింద చూసాము హ్యాంగింగ్ పిల్లరు ఎక్కడ టచ్ అయ్యి ఉంది ఫ్లోర్కి అని. సో ఒక్క పాయింట్లో టచ్ అయ్యి ఉందండి. దాన్ని టెంపుల్ వాళ్ళు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు. మేబీ రిమూవ్ చేస్తే ఏమన్నా జరుగుతుందా, ఆ రీజన్ అయితే ఎవరు ఏం చెప్పలేదు. హ్యాంగింగ్ పిల్లర్ చూసిన తర్వాత మేమైతే ఏకశిలా నాగలింగం చూడడానికైతే స్టార్ట్ అయ్యాము. ఈ గుడిని కట్టడానికి వచ్చిన శిల్పులు వాళ్ళ అమ్మ అన్నం వండే టైంలోపే ఈ ఏకశిలా నాగలింగాన్ని అయితే కట్టేశారంట అండి. ఇదే ఏకశిలా నాగలింగము. ఈ ఏకశిలా నాగలింగం ఎగ్జాక్ట్గా మనం స్టార్టింగ్లో చూసిన నందికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది, డైరెక్ట్ ఫేసింగు. ఈ ఏకశిలా నాగలింగం పక్కనే బాలగణపతి ఉందండి. అన్నీ ఒకే స్టోన్ మీద చేశారు. ఇదేనండి గుడి చుట్టూ ఉండే ప్రదేశము. చాలా ప్రశాంతంగా ఉంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సో బయటకు వచ్చేసి అంతా తిరిగి చూద్దాం. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి. టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ గుడి తరపున ఫ్రీగా అన్నదానం కూడా చేస్తున్నారండి. ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదే అన్నదానం జరిగే ప్రదేశము. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర ఉండే ఈ బిల్డింగేనండి. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళి తినొచ్చు, ఫ్రీయేనంట. గుడి ఎంట్రన్స్ దగ్గర ఉండే చెప్పుల స్టాండ్ ఇదేనండి. మాకు తెలియక మేము అక్కడెక్కడో వదిలిపెట్టేశాము. సో ఫైనల్గా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. మాకు 3 అవర్స్ పట్టింది అంతా తిరిగి చూడడానికి. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు చూడకుండా ఉంటే మస్ట్ విజిట్ అని చెప్తాను. సో ఫైనల్గా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మేము జటాయువు దగ్గరికి వెళ్ళడానికైతే కుదరలేదు. మా పాప ఇంకా ఎండకు తిరగలేనని గోల పెట్టేసరికి మేమైతే రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.